హలో ఆల్, కేబిఎస్ హియర్. సో ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాను, చికెన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్, అదే రెస్టారెంట్ స్టైల్లో. సో దానికి కావాల్సిన పదార్థాలు. సో ఫ్రై చేసుకున్న చికెన్, సో ఇందులో పెప్పర్, టేస్ట్ సాల్ట్, సోయా సాస్, మొత్తం ఎగ్, మైదా, కార్న్ఫ్లవర్తో కోటింగ్ చేసి వేపింది. ఇంకోటి సాసులు, ఒకటి షెజ్వాన్ సాస్, ఒకటి డార్క్ సోయా సాస్, ఒకటి వెనిగర్, ఒకటి చిల్లీ సాస్. ఇందులో వెజిటేబుల్స్ చిటికెడు పచ్చిమిర్చి, 8 బీన్స్, ఒక క్యారెట్, కొత్తిమీర. తర్వాత ఒక 2 గుడ్లు ఇట్లా కొట్టి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత అన్నం. సో తయారు విధానాన్ని చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఆయిల్ పోసుకొని ఇందులో ఒక 2 గుడ్లు వేసాను అనమాట. సో ఈ 2 గుడ్లు మొత్తం వెంటనే ఖైమా చేయకూడదు. సో ఒకసేపు దీన్ని కూడా పొంగే వరకు అలాగే ఉంచి, సో తర్వాత ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. అప్పుడు తినేటప్పుడు ఆమ్లెట్ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ప్రాసెస్ వచ్చేసరికి ఈ విధంగా. సో చైనీస్ అనేది హై ఫ్లేమ్లో వేపుతారు కదా, సో హై ఫ్లేమ్లోనే వేపాలి. అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఇందులో మనం ఇలా కోసుకున్నాం కదా, ఈ కూరగాయలన్నీ వేసుకోవాలన్నమాట. చిటికెడు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 8 బీన్స్, సో ఇట్లా సన్నగా తరుపుకొని వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ ముక్కలు వేసుకొని కొద్దిసేపు మగ్గియాలి. ఎక్కువ శాతం వేపద్దు. సో వెజిటేబుల్స్ అనేవి హాఫ్ బాయిల్ అనేది అవ్వాలి. సో ఎక్కువసేపు వేగద్దు, మాడద్దు కూడా కూరగాయలు అనేవి, లేకపోతే కనిపించవు. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. మీరు అన్నం వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడే వేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా బాగా కొంచెం మగ్గేంత వరకు కలిపితే చాలు. ఎక్కువ శాతం ఫ్రై చేయకండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో బాగా కొట్టాలన్నమాట. సో ఈ విధంగా బాగా ఇట్లా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. కొంచెంసేపు అయింది కదా, తర్వాత ఇందులో కొంచెం మిగిలిన అన్నం వేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే నార్మల్ రైస్తో వేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం రైస్ వేసేయండి. సో ఈ విధంగా వేసి సో ఈ విధంగా వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నారు కదా, సో ఇందులో 1 స్పూన్ సాల్ట్. సో ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగంత మిరియాల పొడి లైట్గా వేయండి. సో ఒకవేళ మీ ఇంట్లో వైట్ పెప్పర్ ఉంటే కనుక వేసుకోండి. కొంచెం అంతా చికెన్ మసాలా, సో ఇది కూడా వేసుకోండి. అలాగే చిటికెడు అంత కారం కూడా వేసుకోండి. సో బికాస్లో షెజ్వాన్ చట్నీ కొంచెం స్పైసీగానే ఉంటుంది, కారం అనేది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువగానే వేసుకోండి.
సో ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేయాలి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసుకొని మొత్తం ఒకేసారి బాగా టాస్ చేయాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ సాసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ లైట్గా వేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి డార్క్ సోయా సాస్. మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే వేసుకోండి. మా దగ్గర డార్క్ సోయా సాస్ ఉంది. సో ఇది కొద్దిగా లైట్గా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అనేది వేసుకోండి. సో అలాగే 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకోండి. సో ఈ విధంగా అన్ని సాసెస్ వేసుకోవాలి. తర్వాత వెనిగర్ కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. అంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయాలన్నమాట. సో మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి. సో ఫస్ట్ ఒక స్పూన్తో ఇట్లా టేస్ట్ చేయండి. సో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేయాలి. మొత్తం సరిపోయింది. ఇంకా దింపే ముందు లాస్ట్ ఇట్లా కొత్తిమీర ఇట్లా జల్లేసుకొని దింపేసుకోవడమే. అంతే, మనకి ప్లేట్లో ఇట్లా సర్వ్ చేసుకోవడమే. సో మన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి, మీరు ట్రై చేసి. ఓకే, బాయ్.